ప్రధాని పర్యటన సందర్భంగా ఏపీ ప్రభుత్వం వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి పునఃప్రారంభ సభకి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమరావతి రీలాంచ్ కి సంకేతంగా పైలాన్ ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో మొదటి అక్షరం ఏ ఆకారంలో పైలాన్ నిర్మిస్తున్నారు. 21 అడుగుల ఎత్తుతో పూర్తి గ్రానైట్ స్టోన్ తో నిర్మించిన ఈ పైలాన్ ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ప్రధాని ప్రయాణించే హెలికాప్టర్ ట్రయల్ రన్ ని కూడా భద్రతా సిబ్బంది నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి అమరావతి సచివాలయం వరకు హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాని పర్యటన కావడంతో అత్యంత పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ పరిసరాలన్నీ ఎస్పీజీ కమాండోలు ఆధీనంలోకి వెళ్లిపోయాయి. మరోవైపు ప్రధాని సభకి రావాలంటూ రాజధాని మహిళల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మహిళల్ని ఆహ్వానించింది సిఆర్డీఏ. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చెప్పండి, అమరావతి పునఃప్రారంభ సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఏంటి? కేవలం మరొక 45 గంటల్లోనే ప్రధాని అమరావతికి రాబోతున్నారు. అమరావతికి కేవలం సాధారణ పర్యటన కాదు, ఒక రాష్ట్ర రాజధానిని పనులను ప్రారంభించడానికి వస్తున్నారు. సాధారణంగా రాష్ట్ర రాజధాని అంటే పరిపాలన పరంగా చాలా కీలకమైన నగరం. అట్లాంటి రాజధాని రాష్ట్రం మొత్తంతో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈసారి ప్రధాని పర్యటన మిగతా పర్యటనల కంటే భిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్న ప్రోగ్రాం కాబట్టి ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం మీద ఒక హైప్ అయితే ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్వేగం కలిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే విభజన జరిగిన 12 సంవత్సరాల నేపథ్యంలో మళ్ళీ రాజధానికి సంబంధించిన ఒక ప్రక్రియ జరుగుతున్న క్రమం కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాని ఇప్పటికే భారీ ఎత్తున క్యాపిటల్ కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, వీలైనంత సహకారం అందిస్తున్న నేపథ్యంలో ప్రధానిని ఘనంగా ఆహ్వానించాలి. అంతే స్థాయిలో ప్రధాని నుంచి తిరిగి సహకారం పొందేందుకు అవసరమైన విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాలి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్యక్రమాలని ఏర్పాటు చేసింది. ప్రధాని దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్స్ని ఆ రోజు లాంచ్ అయిపోతున్నారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర రాజధానికి సంబంధించి ఒక 50,000 కోట్ల రూపాయలు అయితే, కేంద్ర రంగ సంస్థలకు సంబంధించిన వర్క్స్కి సంబంధించి మరొక 57,000 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి కీలకమైన రాష్ట్ర పరిపాలనగా రాజధానికి సంబంధించి దాదాపు 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లను పిలిచేయడం జరిగింది. ఆ తర్వాత L1ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటికీ శంకుస్థాపన ప్రధానం చేయబోతున్నారు. వాటిలో ప్రధానమైనది అసెంబ్లీ, సెక్రటేరియట్స్, అలాగే హైకోర్టుతో పాటు ఇతర న్యాయమూర్తుల నివాస భవనాలు కావచ్చు, లేకపోతే ఐఏఎస్, ఏఎస్, ఆల్ ఇండియన్ సర్వీసెస్కి సంబంధించిన అధికారుల భవనాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి కీలకమైన అన్ని భవనాలకి కావచ్చు, లేకపోతే ఒక పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలకు సంబంధించిన అనేక కీలకమైన ప్రాజెక్టులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కావచ్చు, రైల్వేస్కి సంబంధించి కావచ్చు, ఇవి చాలా కీలకమైన అనుసంధాన అంటే నగరాన్ని, ఏదైతే అమరావతి నగరాన్ని ఇతర ప్రపంచాన్ని కనెక్ట్ చేసే మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే కేంద్ర రంగ సంస్థలు DRDOకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర అనేక సంస్థలు రాష్ట్రానికి రాబోతున్నాయి, DPIITకి సంబంధించిన సంస్థలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి వాటి భవనాల నిర్మాణాలకు సంబంధించి కూడా కీలకమైన ప్రాజెక్టులకి ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఒక మెమరబుల్గా ఉండాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని చేపడుతోంది. దానికి సంబంధించి ఒక పైలాన్ని కూడా నిర్మించారు. దాని పనులు చివరి దశకు చేరుకున్నాయి. సో మొత్తానికి ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఎస్పీజీ కంట్రోల్కి తీసుకుంది ఈ ప్రాంతాన్ని. మొత్తం రేపు పూర్తి స్థాయిలో చివరి ట్రయల్ రన్ నిర్వహించి ఎల్లుండి నుంచి ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం. సో మరికొన్ని గంటల్లోనే ప్రధాని రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లను అయితే పెద్దగా చేస్తుంది. ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి క్రితమే ఒక హై లెవెల్ రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులు అలాగే ఉన్నత స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొని మొత్తం బ్రీఫ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.